10 సీట్లు పక్క, మరో 6పై ఫోకస్. ఎవరిల్లు ఇంత కాన్ఫిడెన్స్? అబ్బా, ఇది వెలుగు పేపర్ అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అయి ఉంటుంది. ఇది సెగ్మెంట్లో కాంగ్రెస్ పరిస్థితిపై సీఎంకు సునీల్ కనుగోలు రిపోర్ట్. పోటాపోటీ సీట్లలోనూ గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహాలు అంటూ సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్లో బీజేపీతో గట్టి పోటీ. చూసినరా, గట్టి పోటీ. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్, కరీంనగర్లో బండి సంజయ్, వీళ్ళు ముఖ్య నాయకులు బీజేపీలో. సో చేవెళ్ళ, మహబూబ్ నగర్ ఈ 5 చోట్ల బీజేపీతోని చాలా గట్టి. చేవెళ్ళ కూడా విశ్వేశ్వర్ రెడ్డి, సో తన సీటు కూడా డెఫినెట్గా ఈసారి గెలుస్తాడని చెప్తా ఉన్నారు. అందుకోసమే ఈ సీట్లు చాలా గట్టిగా ఉన్నాయంట. డీకే అరుణ, సో వీళ్ళకి సంబంధించినటువంటి సీట్లలో చాలా గట్టి పోటీ ఉందని చెప్పి సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్టు. ఇవి గెలుస్తాయి అన్నట్టు, నో డౌట్. వీటి గెలుపు తిరుగులేదు బీజేపీకి. డైరెక్ట్గా వాళ్ళే కన్ఫర్మ్ చేసిరు. మెదక్లో బీఆర్ఎస్తో టఫ్ ఫైట్. మెదక్లో బీఆర్ఎస్తో టఫ్ ఫైట్ ఉంటుందట కాంగ్రెస్కి. నీలమ్మది వాళ్ళు చెప్పడం చూడు, బీజేపీ రఘునందన్ రావుని లెక్కనే లేనట్టుగా. అసలు మెదక్లో రఘునందన్ రావుది పెద్దగా ఇంపాక్ట్ లేనట్టుగా బీఆర్ఎస్తోనే టఫ్ ఫైట్ అని చెప్తా ఉన్నారు. ఆయా చోట్ల విస్తృత ప్రచారంతో పాటు చేరికలు స్పీడప్. నేటి నుంచి 6 రోజుల పాటు నామినేషన్ల ప్రోగ్రామ్స్లో సీఎం బిజీ, భారీ ర్యాలీలు, ఎక్కడికక్కడ సభలు అంటూ రాష్ట్రంలో ఎలాగైనా 14 ఎంపీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ 2 ఎందుకు పదవులు నాకైతే అర్థం కాలే ఇంకా. సరే, సీఎం అయిన తర్వాత పీసీసీ చీఫ్గా ఇంకొకరిని మార్చొచ్చు, ఇంకొకరికి ఇవ్వచ్చు అవకాశం. 2 కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఎందుకు ఉంచుకున్నట్టు, మరి ఎందుకు పెట్టినట్టు? పీసీసీగా మరి మార్చవచ్చు కదా పీసీసీ ఎవరన్నా. గతంలో ఉండే కదా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే డిఎస్ ఉండే కదా, సో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే బొత్స ఉండే కదా. ఇట్లా ఉన్నప్పుడు ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు ఇట్లా ఆపుతున్నారో తెలుస్తలేదు. మరి ఏం వ్యూహమో అదేం వ్యూహమో. మరి ఈ ఎంపీ ఎలక్షన్లు అయినాక ఏమైనా మారుస్తారేమో, లేదంటే ముఖ్యమంత్రి పదవి కంటిన్యూ ఉండదనేమో నా అనుమానం ఉన్నదేమో వాళ్ళకు కూడా, కాంగ్రెస్ అధిష్టానానికి కూడా అది ఉన్నదేమో అనుమానం. మరి ఓటుకు నోటు కేసు మళ్ళీ బయటకు వస్తుందేమో, మరి రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ అయితే మళ్ళీ అప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇట్లా ఆపినరేమో, ఒకసారి అర్థమవుతుంది మనకు కూడా. ఇటు ప్రచారం, అటు చేరికలు, ఇలా రెండింటిని సమన్వయం చేసుకుంటూ టార్గెట్ని చేరేందుకు ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉండగా ఇందులో 10 సీట్లలో గెలుపుపై రేవంత్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. పార్టీ సర్వే 10 సీట్లు కాదు, ఏం కాదు, 7 నుంచి 8 సీట్లు వస్తే గొప్ప. ఇవాళ పరిస్థితి ప్రకారం కాంగ్రెస్కి రాష్ట్రంలో 7 నుంచి 8 సీట్ల వరకు అవకాశం కనిపిస్తూ ఉంది. అంతే సమానంగా 1-2 అటు ఇటుగా బీజేపీకి కనిపిస్తూ ఉంది. ఇంకొక 15 రోజులలో ప్రచార పర్వం ఎట్లెట్లయితే స్పీడప్ అవుతుందో అట్లట్లా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో 10 సీట్లలో గెలుపు రేవంత్పై ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. 10 చోట్ల విజయం పక్కా అని తేలింది. ఇక హైదరాబాద్ మినహాయిస్తే సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్ సీట్లలో ప్రత్యర్థి పార్టీలతో గట్టి పోటీ ఉందని రేవంత్కు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజాగా రిపోర్ట్ ఇచ్చారు. పోలింగ్కు మరో 3 వారాల వ్యవధి మాత్రమే ఉన్నందున వెంటనే ఆ సెగ్మెంట్లో ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన తన రిపోర్ట్లో వివరించారంటూ 10 సీట్లల్లో గెలుస్తారట. ఈ 5 సీట్లల్లో బీజేపీతో చాలా గట్టి పోటీ ఉందట. మెదక్లో అసలు పోటీనే లేదట. మెదక్లో రఘునందన్ రావు అసలు పోటీనే లేడని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరు? సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు. ఉంటే గింటే బీఆర్ఎస్తో టఫ్ ఫైట్. వెంకటరామరెడ్డి, అసలు వెంకటరామరెడ్డికి ఒక్క ఓటు రాదని ప్రజలంటా ఉంటే, చెప్పుల దండలేసి తిప్పుతూ ఉంటే, పేదల భూములు దోసుకున్నాడు, అది తీసుకుపోయి చక్కగా కేసీఆర్కి అప్పచెప్పాడని చెప్పితే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ తోక చుట్టాలకు, ఈక చుట్టాలకు, బీరకాయ పిచ్చి సంబంధాలకు తీసుకుపోయి ప్రపోజల్స్ అన్నీ కూడా ఇచ్చిండని చెప్పి అంటూ ఉంటే, ప్రొసీడింగ్స్ అన్నీ ఇచ్చిండు అంటూ ఉంటే, ఆ మెదక్లోనట బీఆర్ఎస్తోనే గట్టి పోటీ అట కాంగ్రెస్కి. బీజేపీ లెక్క లేదట. ఇది రఘునందన్ రావు గారు మరి దృష్టి సారించాలి దీనిపైన నిజంగా. సరే, అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే ఉండొచ్చు, దుబ్బాకలు ఓడిపోతే ఓడిపోవచ్చు. కానీ 2014లో 19లో ఓటమి పాలైన రఘునందన్ రావు ఉప ఎన్నికల గెలిచిండు. 1000-2000 ఓట్లతోనో ఎమ్మెల్యేగా గెలిచిండు ఉప ఎన్నికల. అది సోలిపేట రామలింగారెడ్డి చనిపోతే అలా భార్య పైన. ఇప్పుడు పోటీయే లేదు కాంగ్రెస్కి అని చెప్పి చెప్తా ఉన్నారు. అది బీఆర్ఎస్ అని చెప్తున్నాడు. ఒకవేళ అది కేసీఆర్ అయ్యి ఉంటే, అక్కడ పోటీ చేసి ఉంటే, ఏమన్నా కేసీఆర్ కుటుంబ సభ్యులు అయ్యి ఉంటే, వీళ్ళు చెప్పిన మాటలలో ఏమన్నా కొంత నిజం ఉంటే ఉండొచ్చు గాక, కొంత ఇంపాక్ట్ ఉంటే ఉండొచ్చు గాక. కానీ వెంకటరామరెడ్డికి అసలు ఓటే రాదంటారు. సీటు పక్కకు పెడితే ఓటే రాదంటారు. పోటీ మాత్రం మేము చెప్తున్నాం, మా వాహిని టీవీ ద్వారా మేము చేసిన సర్వేలో కూడా మెదక్ సీటుకు మాత్రం 100% 100% రఘునందన్ రావుకి
ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. అండ్ కాంగ్రెస్కు బీజేపీకి మాత్రమే పోటీ ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా వాళ్ళకే పోటీ ఉంది, అక్కడ కూడా అదే పోటీ ఉంది. కానీ ఎవరికి ఎడ్జ్ ఉందనేది ఇంకో 15 రోజులలో ఇప్పుడు వచ్చే ప్రచారంలో తెలిసిపోతూ ఉంటుంది. ఇక చూస్తారు మీరే.